భారతదేశం మీద మీరు దాడి చేయడానికి వచ్చారు, ఆ దాడిని తిప్పి కొట్టాం. ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి పరిణామాలకి సమాధానం చెప్పాం, తీవ్రవాద శిబిరాల మీద దాడులు చేశాం. అక్కడతో మేము క్లోజ్ అనుకుంటే మీరు రెచ్చగొడుతున్నారు. మేము ముందే చెప్పాం, మా గగనతలం మీదకి మీ విమానం వచ్చినా, మా గగనతలం మీదకి మీ మిస్సైల్ వచ్చినా సరే అది యుద్ధం కింద భావిస్తాం. ఆ యుద్ధమే మీరు ప్రారంభిస్తే దానికి పరిష్కారం మేము చూపెడతాం అన్నటువంటిది నిన్ననే ఎయిర్ ఫోర్స్ చెప్పుకొచ్చింది. ఇవాళ అదే జరిగింది. ఏదైతే నిన్న జరిగినటువంటి అటాక్కి ఫలితంగా రివర్స్ చేయడానికి నిన్న రాత్రి ధైర్యం చాలేదు, పొద్దున్నే మిస్సైల్స్ని వాడింది పాకిస్తాన్. వాడిన మిస్సైల్ని వాడినట్టు పేల్చవతలు పడేస్తున్నారు భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా. అదే సందర్భంలో ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడ వాటిని పేల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో భారత సైన్యం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది పాకిస్తాన్కి, మీ దాడులు ఆపకపోతే దీన్ని తీవ్ర యుద్ధంగా పరిగణిస్తాం, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు రక్షించలేరు, సమాధానం చెప్పి తీరతాం అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది. భారత్ యొక్క ప్రతిఘటన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. దెన్ వార్కి సంబంధించినటువంటి సైరన్స్ పాకిస్తాన్లో అడుగడుగున మోగుతున్నాయి, అనేక పట్టణాల్లో మోగుతున్నాయి. అంటే మనం ఏ స్థాయిలో రివర్స్ అటాక్ చేస్తున్నాం అన్నటువంటిది అర్థమవుతుంది.